అసలు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇళ్లకు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కార్యాలయానికి సైతం ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం మీద సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. సో 1995లోనే ఈ లేఅవుట్ని చేసినట్లు ఆయన తెలిపారు. దాంతోపాటు ఏదైతే 2016-17లో తాను ఈ ఏదైతే 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. సో ముఖ్యంగా ఏదైతే ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనకు ఇలాంటి వివరాలు తనకు తెలియదని, బట్ ఏదైతే ఇటు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను, తప్పకుండా అది ఒకవేళ ఇల్లీగల్ అయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటే పూర్తిగా సహకరిస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 77 ఇళ్లకు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి 77 ఇళ్లకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు నోటీసులను జారీ చేశారు. ముఖ్యంగా ఇటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, దాంతోపాటు విల్లాలు, వీటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అందులో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు కార్యాలయానికి అంటే మొత్తం కూడా 600 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వాటికి కూడా ఏదైతే ఇటు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీని మీద మాత్రము రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందిస్తూ మాత్రం ప్రభుత్వానికి సహకరిస్తారు, తనకు కాస్త సమయం ఇస్తే ఏదైతే తన సామాగ్రి తీసుకొని ఆ ఇల్లు షిఫ్ట్ అవుతానంటూ కూడా ఇటు ఏదైతే అధికారులు కోరినటువంటి పరిస్థితి. తనను ఇప్పటి వరకు అధికారులు ఎవరు కలవలేదు, బట్ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తన ఇంటికి నోటీసులు ఇచ్చారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా కట్టుబడి ఉంటాను, పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఏదైతే ఇటు అమర్ సొసైటీకి సంబంధించి ఇటు దుర్గం చెరువు పక్కనే ఉన్నటువంటి అమర్ సొసైటీ కానివ్వండి, డాక్టర్స్ కాలనీ కానివ్వండి, నెక్టార్ కాలనీ కానివ్వండి, దాంతోపాటు ఇటు కావూరి హిల్స్ అంటే దాదాపు ఇందులోనే ఒక 500కు పైగా ఇల్లు ఉంటాయి. సో 500 ఇళ్లలో దాదాపు ఒక 100 ఇల్లు పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దాదాపు 84 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు కాలక్రమేణా పూర్తిగా కుచించుకుపోయి ప్రస్తుతం కేవలము 60 నుంచి 70 ఎకరాల లోపే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ దుర్గం చెరువు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో ఏదైతే ఇటు కావూరి హిల్స్కి సంబంధించినటువంటి ఇటు అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, నెక్టార్ గార్డెన్స్, డాక్టర్స్ కాలనీ, ఈ ఏదైతే దాదాపు 4-5 కాలనీలు పూర్తిగా ఇటు దుర్గం చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు చర్యలు ప్రారంభించారు. నెల రోజుల వ్యవధిలోనే పూర్తిగా వీటిని ఖాళీ చేయాలి, లేకపోతే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని ఆ ఇళ్లను నేలమట్టం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరిగేషన్ దాంతోపాటు ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నిటికీ కూడా ఇప్పటికే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అంటూ కూడా ఇంటికి సంబంధించినటువంటి ప్రతి ఇంటి ముందు కూడా ఏదైతే పెయింటింగ్తో కలర్స్ వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో నెల రోజుల వ్యవధిలోనే వీటిని ఖాళీ చేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు హైడ్రా దూకుడు, దానికి తోడు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కూడా తోడవడంతో ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. చెరువులను ఆక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే మనము చూస్తున్నాము, ప్రభుత్వం మొదటి నుంచి చెప్పినట్లే, సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్పినట్టే తన కుటుంబ సభ్యులు కానీ, తనకు తెలిసిన వారు కానివ్వండి, పార్టీ వారు, మన భేదం లేకుండా ఎవరైనా అక్రమాలకు పాల్పడిన ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసిన మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పినట్లుగానే తన సోదరుడు ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి నివాసానికి కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. సో వాటిని కూడా నెల రోజుల్లో ఖాళీ చేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే క్లారిటీ కూడా మనం ఒకవైపు చూసాము. సో ఏదైతే తనకు తెలియకుండానే ఇదంతా జరిగింది, సో ఎఫ్టీఎల్లో ఉన్నట్లు తన దగ్గర అంటే తనకు సమాచారం లేదు. సో ఏదైతే తాను కొనుగోలు చేసినటువంటి సమయంలో అంటే 1995లోనే ఈ లేఅవుట్ని చేశారు కాబట్టి, సో 2016-17 సమయంలో తను కొనుగోలు చేసినటువంటి సమయంలో పూర్తిగా పక్కా ఆధారాలు ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఏదైతే ఇటు ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో పూర్తిగా పర్మిషన్స్తోనే తన ఇల్లు నిర్మించానంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మాత్రము ఇటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఏదైతే కాలనీలకు ఇచ్చినటువంటి నోటీసులు మాత్రం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.